గ్రంథంలో మనం చూస్తే బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక లేఖనం రాయబడి ఉంది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను దేవుని యొక్క సువార్త మహిమను వారికి ప్రకాశింపకుండా ఉండునట్లు ఇకలోక సంబంధమైన ఒక దేవత అవిశ్వాసులైన వారి నేత్రములకు గుడ్డితనం కలుగజేస్తా ఉన్నాడంట. ఎవరికి? అవిశ్వాసులైన వారికి గుడ్డితనం కలుగజేస్తున్నాడు. అంటే మీకు ఇంకో సంగతి కూడా చెప్పాలి. లోకములో ఉన్నవాడు కంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. అంటే లోకంలో ఎవరున్నారు? ఇకలోక సంబంధమైన దుష్టుడున్నాడు. ఆ దుష్టుడు పేరు వానిని అపవాది, సాతాను, లూసిఫరు అని వానికి ఒక పేరుంది. కనుక మనం గుడ్డోళ్ళం కాదుగా. చెప్పండి, మనకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? 4 కళ్ళు ఉన్నాయి మనకి. ఒకటి ఆత్మీయ కళ్ళు 2 ఉన్నాయి, శరీర సంబంధమైన కళ్ళు కూడా 2 ఉన్నాయి. కానీ కొందరికి ఆత్మీయ కళ్ళు లేవు. ఆత్మీయ కళ్ళు లేకపోతే దేవుని మహిమను మనం చూడలేం. దేవుని మహిమను చూడాలంటే ఆత్మీయ కళ్ళు ఉండాలి. అంటే దేవుని మహిమను చూసే ఆత్మ కళ్ళు అంటారు దాన్ని. ఆత్మీయ కళ్ళు, దేవుని చూసే కళ్ళు కావాలి. వింటున్నారండి? ఓసారి అపోస్తులందరూ ఒక ఇంటిలో కూడుకున్నప్పుడు యేసుక్రీస్తు వారి మధ్యలోకి వచ్చాడు. ఎప్పుడు ఆయన వచ్చింది? సిలువేయబడిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇక ప్రభువు లేడు అని వీళ్ళు అనుమానిస్తున్న టైంలో ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడుకొని వాళ్ళు అలా అనుకుంటున్న టైంలో యేసయ్య అక్కడికి ప్రత్యక్షమవుతాడు. యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళందరూ చూస్తారు, ప్రభు అని నమ్ముతారు, ప్రభు అని వాళ్ళు విశ్వసిస్తారు. వాళ్ళు విశ్వాసంగా ఉన్నారు గనక ప్రభు నమ్మారు. ఆ తరువాత తోమ అనే ఒక భక్తుడు మరలా వాళ్ళ దగ్గరికి వస్తాడు. వస్తే వాళ్ళు అందరూ అంటారు, మేము ప్రభువును చూసాం, ప్రభువు మా మధ్యలో ప్రత్యక్షమయ్యాడు, వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి, వేసిన కిటికీలు వేసినట్లే ఉన్నాయి, కానీ మేము ప్రభువును చూసినామని వాళ్ళు అంటున్నారు. నేనంటాడు, నేను నమ్మను అంటాడు. నేను నమ్మను అంటాడు. ఆయన గాయములు చూస్తేనే నమ్ముతాను, ఆయన అరచేతిలో చేలలు నాటిని చూస్తే నమ్ముతాను, కాళ్లలో మేకులు చూస్తే నమ్ముతాను, పక్కన బరిషతో పొడిచిన గాయమును చూస్తే నమ్ముతాను అంటున్నాడేనా. వాళ్ళు అంటున్నారు, లేదు లేదు, ప్రభువుని మేము చూసాం, ఆయన చేతిలో గాయములు ఉన్నాయి, ఆయన కాళ్లలో మేకులు ఉన్నాయి, ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఉంది, యేసు ప్రభువే మేము చూసామంటున్నారు విశ్వాసులు. ఆయన అంటున్నాడు, నేను చూస్తేనే నమ్ముతానంటున్నాడు. కానీ ఈ లోకంలో ఇకలోక సంబంధమైన ఈ దుష్టుడు అందరికీ గుడ్డితనం కలుగు చేశాడు. అందరూ గుడ్డోళ్ళే. దేవుని మహిమను చూసే కళ్ళు లేవు. ప్రియ సోదరి సోదరుడా, ప్రభువును చూసే మహిమ కళ్ళు నీకు కావాలి. ఆ మహిమ కళ్ళను నీకు లేకుండా చేస్తున్న దుష్టుడిని నువ్వేం చేయాలంటే ఎదుర్కొనాలి, దుష్టుడిని బంధించాలి. ఆ దుష్టుడు నీకు ఓడిపోవాలంటే నువ్వు ఒకటి చేయాలి. ఏమిటంటే దేవునికి లోబడాలి. సృష్టికర్త అయిన దేవునికి
లోబడాలి. ఆయన మాట ప్రకారంగా నువ్వు జీవించాలి. ఆయన మార్గంలో నడవాలి. ఆయన సృష్టికర్త, ఆయన సర్వేశ్వరుడు, ఆయన సృష్టిని చేసిన గొప్ప మహాన్యుడు. ఆ మహాన్యుడు మహిమను నీవు చూడకుండా చేస్తున్న ఆ దుష్టుణ్ణి నీవు ఎదుర్కోవాలంటే, నీ కళ్ళు తెరవబడాలి అంటే యేసు మహిమను నువ్వు చూడాలి, దేవుని మహిమను చూడాలి. చూడండి, ఈ దినాల్లో చాలా మంది దేవుణ్ణి చూసేవాళ్ళు ఉన్నారా? దేవుని మహిమను చూసేవాళ్ళు ఉన్నారా? లేరండి. కనిపించే ఈ సృష్టినే చూస్తున్నారు కానీ ఈ సృష్టిని చేసిన సృష్టికర్త అయిన దేవుణ్ణి చూసేవాళ్ళు తక్కువ. అందుకనే దైవ గ్రంథంలో ఆ దుష్టుడు గురించి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉందండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుతునని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. వింటున్నారండి? ప్రతి మనిషికి గుడ్డితనం కలుగు చేస్తున్నాడు వాడు. అని కళ్ళు లేకపోతే ఇటు మింగేస్తాడు. వింటున్నారా? కళ్ళుంటే తప్పించుకుంటాడు. ఏమండి, కళ్ళుంటే ఎక్కడికి వెళ్తాడు? దేవుని మహిమలోనికి వెళ్తాడు, దేవుని చాటుకు వెళ్తాడు, దేవుని కాపుదలలోకి వెళ్తాడు, దేవుని రెక్కల చాటులో ముద్రించబడతాడు. కళ్ళు లేవు గనక వాని నోటి దగ్గరికే వెళుతున్నాడు. ఆడు దుష్టుడు కదా. లోకంలో అందరినీ మింగేస్తున్నాడు వాడు. లోకంలో అందరినీ గుడ్డోళ్ళని చేసేసాడు. ఎంత మంచి చదువుకున్నోళ్ళు కూడా గుడ్డివాళ్ళు అయిపోతున్నారు. దైవ భక్తిలో దేవుని మహిమను చూడలేకపోతున్నారు. సృష్టిని చూస్తున్నారు, ఆకాశాలు చూస్తున్నారు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను చూస్తున్నారు. ఈ సర్వలోకంలో ఉన్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి, కానీ దేవుని మహిమ కనపడకుండా చేస్తున్నాడు వాడు. ఎందుకో తెలుసా? దేవుని మహిమ కనపడితే దేవుని లోకానికి వెళతారు వీళ్ళు. దేవుని మహిమ కనపడకుండాంటే పాతాళ లోకానికి పంపించవచ్చు వాడు. అర్థమైందండి? 2 లోకాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, మరొకటి పాతాళ లోకం. ఇప్పుడు మనం ఏ లోకంలో ఉన్నాం? మానవ లోకంలో ఉన్నాం. ఈ లోకంలో నుండి మనం పరలోకం వెళ్ళాలంటే దేవుని మహిమను చూడాలి. దేవుని మహిమను చూడకుండా ప్రతి ఒక్కరికి గుడ్డితనం కలుగు చేస్తున్నాడు వాడు. వాని పేరేంటి? లూసిఫరు, సైతాను. పాతాళానికి సంబంధించిన అధికారి, పాపానికి సంబంధించిన అధికారి, శాపానికి సంబంధించిన అధికారి. సర్వమానవాళ్లను మోసపుచ్చి అందరి కళ్ళును గుడ్డి కళ్ళుగా చేస్తా ఉన్నాయి. ఒకసారి యేసు ప్రభు ఈ లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది మనుషులు ఒక గుడ్డివాడిని తీసుకొని వచ్చారు ప్రభు దగ్గరికి. ప్రభువా, వీడు గుడ్డివాడు, వీడి కళ్ళు ముట్టి బాగు చేయి నాయన. నువ్వు కళ్ళు బాగు చేసే దేవుడు. దేవుడు ఎవరో? కళ్ళు బాగు చేసే దేవుడు. చెప్పండి, కళ్ళు బాగు చేస్తాడు దేవుడు. కంటిలో పొరలు తొలగిస్తాడు. కంటిలో ఉన్న చీకటిని తొలగించగలిగిన సమర్థుడు దేవుడు. దేవుడు మహిమ గలవాడు. కనుక ఈ గుడ్డివాడిని తీసుకొచ్చి ప్రభువుకి అప్పగిస్తే ప్రభు వాళ్ళంత దూరం తీసుకెళ్ళి వాని కళ్ళ మీద చేయి పెట్టి, అరే ఇప్పుడు చూడరా బాబు అన్నాడు. ఆడి కళ్ళు కొంచెం తెరవబడ్డాయి. వాడు చూస్తూ అంటాడు, ప్రభు వాళ్ళంత దూరంలో ఆ మనుషులందరూ నాకు చెట్లు వలె కనపడుతున్నారు అంటాడు. అంటే ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారు? మనుషులను చూసి చెట్లు అంటున్నారు. అంటే వీళ్ళలో ఇంకా గుడ్డితనం బాలేదు. సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మహిమను చూడలేని కళ్ళయి. మరోసారి దగ్గరికి పిలిచాడు అతను, అరే బాబు రమ్మని. దగ్గరికి వచ్చాడు. రెండోసారి కళ్ళు పెట్టాడు. అరే ఇప్పుడు చూడు అని అంటే ఇప్పుడు చూసి అంటున్నాడు, వాళ్ళందరూ మనుషులే, నాకు మనుషులు కనపడుతున్నారు.
నీవు నాకు మహిమ కళ్ళు ఇచ్చావు, నా మనోనేత్రాలు తెరవబడ్డాయి, ఇప్పుడు నీ మహిమను చూశాను, నాకు మనుషులు కనబడుతున్నారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మందికి గుడ్డితనం ఉన్నది. ఆ గుడ్డితనం నీలో నుండి పోతే గాని నువ్వు దేవుని మహిమను చూడవు. గుడ్డితనం నీకు అవిశ్వాసంతో వస్తుంది. వింటున్నారండి? అవిశ్వాసంతో వస్తుంది. ఒకసారి విశ్వాసులు ఏం చేశారో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రికలో మీరు చదివితే 11వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే అక్కడ విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచిపోయిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాసమును బట్టి ఎర్ర సముద్రములో దేవుడు 2 పాయలుగా చేస్తే ఆరిన నేలలో పొడి నేల మీదుగా నడిచి అవతలికి వెళ్ళిపోయారు విశ్వాసంతో. దేవునికి స్తోత్రం. విశ్వాసులు ఎర్ర సముద్రమును దాటుకొని పోయారు, ఆరిన నేలలో నడిచారు. ఎందుకంటే విశ్వాసము మనలో దేవుని మహిమను చూపుతా ఉంటాడు, దేవుని చూపుతా ఉంటాడు. దేవుడు మనకి కనిపిస్తా ఉంటాడు, దేవుని మహిమ కనిపిస్తా ఉంటాడు. ఇప్పుడు ఈ సృష్టి అంతా దేవుడు చేసిన మహిమ కాదా? ఏమండి, కనిపించే ఆకాశాలు దేవుని మహిమతో కనపడుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా దేవుని మహిమతో కనపడుతున్నాయి. ఇదంతా దేవుని మహిమ. దేవుని మహిమ చూసే కళ్ళు ఒక్క విశ్వాసులకే ఉంది. విశ్వాసులు అనగా దేవుని చూసే విశ్వాసులు, దేవుని మహిమను చూసే విశ్వాసులు. అందుకని స్తోమాతో దేవుడు మరోసారి అంటాడు, మరో సందర్భంలో స్తోమా కూడా కలుస్తాడు. అప్పుడు స్తోమా అంటాడు, ప్రభువా నిన్ను నేను నమ్మలేకపోయానంటే ఆయన అంటాడు, నమ్మి చూసిన వానికంటే, చూసి నమ్మిన వానికంటే చూడకుండా నమ్మిన వాళ్ళు ధన్యులు అంటాడు. దేవునికి స్తోత్రం. స్తోమా చూసి ప్రభు అన్నాడు, చూడకుండా నమ్మిన వాళ్ళు ధన్యులు అంటున్నాడు. ఈరోజు మనం ప్రభువును చూసామా? ప్రభువును చూడకుండానే నమ్మాం, మనం ధన్యులం, మనం దేవుని బిడ్డలం. సృష్టికర్తను చూడగలిగిన ఆత్మ కళ్ళు మనకున్నాయి. ఈరోజు మనలో ఆత్మ కళ్ళున్నాయి. దేవుణ్ణి చూడగలిగిన ధన్యతను, దేవుణ్ణి ఆరాధించగలిగిన ధన్యతను, దేవుణ్ణి పూజించగలిగిన ధన్యతను దేవుడు మనకు ప్రసాదించాడు. అందును బట్టి మీరందరూ అర్థం చేసుకోవాలి, మన కళ్ళను దేవునికి అప్పగించాలి, మన యొక్క విశ్వాసమును దేవునికి అప్పగించాలి. ఒక కుమారుడితో చాలా వేదన పడుతున్నాడు ఒక తండ్రి. ఆ కుమారుడికి దెయ్యం పట్టింది. ఇందాక ఒక అమ్మాయి వచ్చి నిలబడింది ఇక్కడ. ఆమె ఎక్కడ పడితే అక్కడే పడిపోయే గాయాలతో రక్తముద్దైపోతా. అలాగే ఆ తండ్రి, ఆ కుమారుడు ఎంతో కాలం తిప్పాడు. నీటిలోకి వెళితే అక్కడే పడిపోతున్నాడు, అగ్ని దగ్గరికి వెళితే అక్కడే పడిపోతున్నాడు, రాళ్ల గుండలలో పడిపోతున్నాడు. ఎక్కడ పడితే అక్కడే పడిపోయి ఒళ్ళంతా గాయాలైపోయాయి. ఎక్కడికి తీసుకెళ్లినా ఆ బాబుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టిన వారు ఎవరు కూడా లేరు. అపొస్తలుల దగ్గరికి తీసుకొస్తే వాళ్ళ వల్ల కూడా కాలేదు. అప్పుడు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ఆయన ప్రభు దగ్గరికి తీసుకొస్తే ప్రభు అంటున్నాడు, నమ్మటం నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే అని అన్నప్పుడు ఆయన అంటాడు, అయ్యా నమ్మటానికి నాకు మీరు సహాయం చేయండి, విశ్వాసంగా ఉండటానికి సహాయం చేయండి అంటే, అలాగే కలుగునుగాకని దేవుడు అంటే ఆయనకి విశ్వాసం వచ్చింది, నమ్మకం వచ్చింది. ఎప్పుడైతే తండ్రికి నమ్మకం వచ్చిందో కుమారుల్లో ఉన్న దెయ్యం వెళ్ళిపోయింది. కుమారుడు ఆరోగ్యవంతుడైపోయాడు. నీటిలో పడి గాయపడేవాడు, అగ్గిల్లో పడి కాలిపోయేవాడు, ఎక్కడ పడితే అక్కడే పడి ఒళ్ళంతా గాయాలతో ఉన్న ఈ కుమారుని యేసయ్య స్వస్థత పరిచాడు. యేసయ్య మహిమగల దేవుడు.
ఆయన సృష్టికర్త. పరలోక మహిమలో నుండి భూలోక మానవాళి దగ్గరికి వచ్చి ప్రతి మానవానికి ఆయన దేవుడుగా కనిపించాడు. ఆయనలో దేవుని మహిమన్నది. ఆయన దేవుని స్వరూపము కలవాడు. ఈ సృష్టిని చేయగలిగిన మహిమ ఒక్క యేసు ప్రభువుకే ఉందని తెలుసుకోవాలి. అదే మన విశ్వాసం, అదే మన నమ్మకం. అంతకంటే ఇక్కడ ఇంకా ఏమైనా మహిమ కనిపిస్తా ఉందా చెప్పండి? ఒక్క యేసు ప్రభువులోనే మహిమ. ఆయన వల్లనే గుడ్డివాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి, మోగవాళ్ళు మాట్లాడారు, కుంటివారు నడిచారు, చెవిటివారు విన్నారు. ఎన్నో అద్భుతాలు సూచక్రియలు యేసు మహిమ ద్వారా జరుగుతుంటే ఇకలోక సంబంధమైన ఈ దుష్టుడు ప్రతి మనిషిని పాడు చేస్తున్నాడు, ప్రతి మనిషిని గుడ్డోని చేస్తున్నాడు. ఏమండి, ఎంతమంది ఈ లోకంలో గుడ్డోళ్ళు ఉన్నారండి? బాగా చదువుకున్న వాళ్ళు కూడా దైవ భక్తి కాడికి వచ్చేలేకి గుడ్డితనంగా ఉంటున్నారు. ఏమిటి ఆశ్చర్యం? అంత చదువుకొని అంత జ్ఞానం కలిగి చివరికి దైవ భక్తి కాడికి వచ్చేలేకి, దేవుని యొక్క మహిమ కాడికి వచ్చేలేకి, దేవుని మహిమను చూడకుండా నీవు గుడ్డితనంగా ఈ లోకంలో ఉన్నావు అంటే నీకు చాలా ప్రమాదం జరుగుద్దని దైవ గ్రంథం చెప్తా. ఎందుకంటే ఈ లోకంలో ప్రభువుని చూసే మనుషులు మాత్రమే ఆయన మహిమలోకంలోకి వెళతారు. ప్రభు మహిమ, దేవుని మహిమను చూడకపోతే ఆ పరలోకానికి వెళ్ళటం కష్టమండి, అసాధ్యం. మీకు ఒక సంగతి చెప్తాను వినండి. నోవాహు కాలంలో అవిధేయులైన వారు దేవుని యొక్క మహిమను, దేవుని మాటను గ్రహించలేదు.